హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో అమెరికాలో 2025 లో క్లోజ్ అవ్వబోతున్నటువంటి మేజర్ బ్రాండ్ స్టోర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీతో చెప్దాం అనుకుంటున్నాను. సో ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, ఎవరైనా యూజ్ అవుతుంది అంటుంటే షేర్ కూడా చేయండి. సో ఇంకా ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫరెవర్ 21 అనేసి నాకు తెలిసి అందరికీ తెలిసిన స్టోరే. అందులోపల చెప్పులు రానియండి, పిల్లలకు బట్టలు, పెద్దవాళ్ళ బట్టలు ఆల్మోస్ట్ అన్ని కూడా దొరుకుతాయి ఫరెవర్ 21. ఇది ఆల్మోస్ట్ అమెరికాలో మొత్తం కూడా క్లోజ్ అవుతుంది, అంటే యుఎస్ మొత్తంలో కూడా ఈ బ్రాండ్ అంటే ఈ స్టోర్ అనేది క్లోజ్ అవుతుంది. సుమారుగా ఒక 40 సంవత్సరాల నుండి ఇది అమెరికాలో ఉందంట ఈ స్టోర్. బట్ సమ్ బ్యాంక్రప్ట్స్ వాటి వలన అయితే ఈ స్టోర్ అయితే క్లోజ్ అవుతూ ఉంది. సో ఇంకా ఎవరైనా అంటే ఈ టైంలో రాకపోయినా కూడా క్లోజింగ్ టైంలో మాత్రం ఇంకెక్కువ డీల్స్ నడుస్తుంటాయి. ఇప్పుడు కూడా కొంచెం డీల్స్ నడుస్తూనే ఉంటాయి కాబట్టి ఎవరైనా యూఎస్ లో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి. ఈ స్టోర్ ఇది సెకండ్ టైం బ్యాంక్రప్ట్స్ కి వెళ్ళడం. సో అందువల్ల ఈసారి అయితే కంప్లీట్లీ క్లోజ్ చేసేస్తున్నారు. సుమారుగా యూఎస్ లో ఒక 500 లొకేషన్స్ లోపల ఉంది ఈ స్టోర్. ఆబ్వియస్లీ చాలా వరకు కూడా మనందరికీ తెలుసు, రెగ్యులర్ గా వెళ్తూనే ఉంటాం అన్నట్లు ఆ స్టోర్స్ కాబట్టి. సో ఈ స్టోర్ అయితే యూఎస్ లో ఇటు ముందు నుంచి అయితే ఉండదు. ఈ 2025 లోనే ఆల్మోస్ట్ ఇది మొత్తం కూడా క్లోజ్ చేసేస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బిగ్ లాట్స్. మరి బిగ్ లాట్స్ కి ఏమైందో తెలియదు, ఐ థింక్ అది కూడా లాస్ లోనే ఉంది అనుకుంటాను. సో దాని యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కొలంబో అక్కడ ఉంటది. ఇది కూడా ఆల్మోస్ట్ అమెరికాలో అన్ని స్టోర్స్ క్లోజ్ అవుతున్నాయి బిగ్ లాట్స్ వాళ్ళే. ఇందులోపల మెయిన్లీ ఫర్నిచర్ అండ్ టేబుల్స్ అండ్ కొన్ని గిఫ్ట్ ఐటమ్స్, ఫర్నిచర్కి సంబంధించిన ఇందులో ఎక్కువగా ఉంటాయి. సో బిగ్ లాట్స్ కూడా కంప్లీట్లీ క్లోజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పార్టీ సిటీ. ఇందులోపల మనకి పార్టీస్కి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని కూడా దొరుకుతాయి. బెలూన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ ద పార్టీస్కి, పేపర్ ప్లేట్స్, గ్లాసెస్ ఇంకా అన్ని కూడా దొరుకుతాయి. ఇది కూడా ఆల్మోస్ట్ అమెరికాలో మొత్తం కూడా క్లోజ్ అవ్వబోతుంది పార్టీ సిటీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జోన్ కూడా అంతే, అన్ని చోట్ల కూడా క్లోజ్ అవుతుంది. ఇందులోపల కూడా మోస్ట్లీ ఫర్నిచర్కి సంబంధించినవి అండ్ ఫ్యాబ్రిక్, ఎక్కువ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది ఇందులోపల. సో ఈ స్టోర్ని కూడా మొత్తానికి క్లోజ్ చేసేస్తున్నారు. సో ఇవి కాకుండా మిగతావి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇంకా మేజర్ బ్రాండ్స్ అన్ని చోట్ల క్లోజ్ అవ్వతున్నారు కూడా చాలా వరకు క్లోజ్ చేస్తున్నారు. అంటే అందులోపల ఉన్నటువంటి పర్సంటేజెస్ని బట్టి అయితే కొంచెం క్లోజ్ అవుతున్నాయి. అవి ఏంటి అనేది కూడా ఇప్పుడు చెప్తాను. మెయిన్లీ ఫస్ట్ వన్ వచ్చేసి డాలర్ జనరల్ మొత్తం క్లోజ్, అంటే మొత్తం కాదు, ఆల్మోస్ట్ అందులోపల ఒక 1% వరకు అయితే క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా యుఎస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పరిచయం ఉన్న షాప్ అన్నట్టు డాలర్ జనరల్. ఈవెన్ చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా డాలర్ జనరల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో కిరాణా షాపుల్లారా అన్నట్లు డాలర్ జనరల్ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి అందులోపల. అన్నీ అంటే మినిమం నీడ్స్ ఉన్నాయి. అండ్ చిన్న చిన్న ఊర్లలో కూడా డాలర్ జనరల్ తప్పకుండా ఉంటుంది అన్నట్టు. నార్మల్గా యూఎస్లో ఏంటంటే మన ఇండియాలో లాగా కిరాణా షాపులు పెట్టుకోవడాలు, ఇండ్లలో చిన్న చిన్న షాప్స్ మెయింటైన్ చేయడాలు అలాంటివి ఉండవు. ఓన్లీ కూడా పెద్ద పెద్ద స్టోర్సే ఉంటాయి. అందులోపల డాలర్ జనరల్ కూడా ఒక టైప్ ఆఫ్ స్టోర్ అన్నట్టు. అండ్ డాలర్ పేరుతోటి యూఎస్లో చాలా చూస్తుంటాం మనం. డాలర్ జనరల్ రావచ్చు, డాలర్ ట్రీ, ఫ్యామిలీ డాలర్, ఇలా ఫ్యామిలీ డాలర్ అండ్ డాలర్ ట్రీ ఈ రెండు సేమ్ కంపెనీ, బట్ డాలర్ జనరల్ అనేది డిఫరెంట్. బట్ ఏ వస్తువైనా కూడా ఓన్లీ $1కి దొరకడం వలన వీటన్నిటికి కూడా డాలర్ అనే నేమ్ వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ డాలర్ జనరల్ 141 స్టోర్స్ క్లోజ్ చేసేస్తున్నారు అంటే యూఎస్లో ఈ 2025లో. అంటే వాళ్ళ దాంట్లో ఒక 1% వరకు స్టోర్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు, లే ఆఫ్స్ లాగా అన్నట్లు. సో దాన్ని కొంచెం వాళ్ళు తగ్గించుకోవడం కోసం అయితే అవి క్లోజ్ చేసేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెస్సెస్ అనేది కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. అందులోపల MESCYS మీ అందరికీ తెలుసు కదా. అందులోపల మెయిన్లీ ఏంటంటే మనకి మేకప్ ఐటమ్స్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అండ్ యుఎస్లో ఉన్న వాళ్ళు చిన్న చిన్న పార్టీస్కి కానివ్వండి, లేదు అంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా, ఈవెన్ డేస్ ఉంటాయి కదా, థ్యాంక్స్ గివింగ్ డేస్, ఇలాంటి వాటికి ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటారు. ఆబ్వియస్లీ అమెరికన్స్ కొంచెం మేకప్ ఎక్కువగానే యూజ్ చేస్తారు కాబట్టి. సో మెస్సెస్ అది కూడా ఒక 66 స్టోర్ల వరకు అయితే క్లోజ్ చేసేస్తున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్రోల్స్. ఇంకా క్రోల్స్ అంటే తెలియని వాళ్ళే ఉండరు యూఎస్లో. క్రోల్స్లో ఎక్కువగా బట్టలు, ఆబ్వియస్లీ అన్ని చోట్లలో అమెరికాలో అన్ని స్టోర్స్ లోపల అన్ని దొరుకుతూనే ఉంటాయి. ఇది సపరేట్ అది సపరేట్ అని చెప్పలేము. ఈవెన్ క్రోల్స్ అంటే కూడా అందరికీ పరిచయమే. సో ఈ 2025లో క్రోల్స్ కూడా 27 స్టోర్లను అయితే క్లోజ్ చేసేస్తున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జేసీ పెన్లో కూడా ఈ సంవత్సరం కొంత మోతాదులో అయితే వాళ్ళు కూడా క్లోజ్ చేసేస్తున్నారు వాళ్ళ లోపల కూడా. అండ్ జేసీ పెన్నీ అనేది ఆల్మోస్ట్ చాలా పెద్దది. అండ్ జేసీ పెన్నీ లోపల జస్ట్ వాళ్ళ ఎంప్లాయీస్ కోసమే చికాగోలో ఒక హెడ్ క్వార్టర్సే ఉంటుంది. సో అండ్ చాలా మంది ఇండియా నుంచి కూడా వర్క్ చేస్తుంటారు కాల్ సెంటర్స్ లోపల అందులోపల జేసీ పెన్నీకి.
సో అండ్ అది కూడా కొంత మోతాదులో క్లోజ్ చేసేస్తున్నారు. సో ఇవన్నీ క్లోజ్ అవ్వడం వలన పాపం నార్మల్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్కి చాలా వరకు ట్రబుల్ అన్నట్టు. ఎందుకంటే అమెరికాలో ఒక్క రోజు కూడా జాబ్ లేకపోతే ఉండలేము. సో ఇవన్నీ స్టోర్లో కొంచెం క్లోజ్ అవ్వడం వలన అందులోపల ఉన్నటువంటి వర్కర్స్కి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఆటో పార్ట్స్. అడ్వాన్స్డ్ ఆటో పార్ట్స్ కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అండ్ కొన్ని మనకి తెలిసినటువంటి ఐటమ్స్ ఉంటాయి కదా, అవి కూడా దొరుకుతాయి అందులోపల. అది కూడా ఆల్మోస్ట్ ఒక 500 స్టోర్స్ వరకు అయితే క్లోజ్ చేసేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాల్గ్రీన్. వాల్గ్రీన్స్ అంటే అమెరికాలోనే టాపెస్ట్ సెకండ్ లార్జెస్ట్ మెడికల్ స్టోర్ అన్నట్లు. ఆల్మోస్ట్ ఈవెన్ అందులోపల ఫోటోషాప్ కూడా ఉంటుంది. మనం ఇండియాలో అయితే పాస్పోర్ట్ కోసం బయట ఫోటోగ్రాఫర్ కోసం వెతుకుతాం అట్లా, బట్ ఇక్కడ ఓన్లీ మెడికల్ స్టోర్ లోపలనే ఫోటోగ్రఫీ ఉంటుంది అన్నట్లు. సో మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవి చేస్తూ ఉంటారు వాల్గ్రీన్, అది మెడికల్ స్టోర్ అన్నట్టు. ఇది కూడా ఆల్మోస్ట్ అమెజాన్, టార్గెట్ అండ్ ఈ ఆన్లైన్ షాపింగ్ వల్ల కొంచెం లాస్లో ఉంటుందంట. అంటే ఇది నెక్స్ట్ ఇంకొక 3 yearsలో ఒక 1200 లొకేషన్స్ లోపల ఏమో తీసేద్దామని అనుకుంటున్నారు వాల్గ్రీన్స్ కూడా. సో అది కూడా అప్డేట్ చేశారు అన్నట్లు వాళ్ళు అందులో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బై బేబీ బై. అందులోపల కూడా బేబీస్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అవి ఉంటాయి కదా, సో అవి కూడా ఆల్మోస్ట్ ఒక 120 స్టోర్స్ ఏమో క్లోజ్ చేసేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యామిలీ డాలర్. ఫ్యామిలీ డాలర్ కూడా అంతే 2024లోనే కొన్ని స్టోర్స్ని క్లోజ్ చేసేసారంట. అండ్ 2025లో 370 వరకు స్టోర్స్ని అయితే క్లోజ్ చేసేస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ ఇంతే అన్నట్లు ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని ఇందులోపల కొన్ని ఏంటంటే కంప్లీట్లీ క్లోజ్ అయిపోతున్నాయి. అదే చెప్పారు కదా ఫరెవర్ 21, బిగ్ లాట్స్ ఇలాంటివేమో కంప్లీట్లీ క్లోజ్ అవుతున్నాయి. ఇంకా రిమైనింగ్ ఏంటంటే ఈ 2025లోనే కొన్ని చోట తీసేయడం అండ్ కొన్ని చోట్ల వేరే చోట ఎక్కడైనా పెట్టుకుంటారో లేదో తెలియదు కానీ, సో ఈ చెప్పినటువంటి నెంబర్స్ వరకు మాత్రం ఆ స్టోర్స్ అన్ని కూడా క్లోజ్ అవ్వబోతున్నాయంట. దాని రీజన్ అనేది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, చాలా వీడియోస్లలో చెప్పాను కదా. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఎక్కడైనా కూడా కొన్ని స్టోర్స్ తీసేయడం, ఇంకా కొన్ని కొత్తగా స్టోర్స్ పెట్టుకోవడం అనేది ఆబ్వియస్లీ జరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను చెప్పిన ఏంటంటే ఆల్మోస్ట్ మన యూఎస్లో అందరికీ కూడా పరిచయం ఉన్న స్టోర్స్ అన్నట్లు. సో అందువల్ల ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ మీరైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో కంప్లీట్లీ క్లోజ్ అయ్యేటటువంటి స్టోర్స్ ఏంటి అంటే మంచి సేల్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఫరెవర్ 21 రానండి, బిగ్ లాట్స్ రావచ్చు, వాటన్నిటికీ. సో మీ దగ్గరలో ఉంటే ఒకసారి సెర్చ్ చేసుకొని వెళ్ళండి. అండ్ ఇక్కడ రిపోర్ట్స్ని బట్టి చూస్తే పోయిన సంవత్సరం 700 స్టోర్స్ ఏమో క్లోజ్ అయ్యాయంట. ఈ సంవత్సరం డబల్ ఎక్కువనే స్టోర్స్ క్లోజ్ అవుతున్నాయంట యూఎస్లో. అండ్ ఇవి క్లోజ్ అవ్వడం అండ్ కొత్తగా కొన్ని పడుతూ ఉన్నాయి. సమ్ జ్యువెలరీకి సంబంధించినవి అండ్ బర్లింగ్టన్ అండ్ కొన్ని పాండోరా అలాంటివి అయితే కొన్ని కొత్త స్టోర్స్ని అయితే లాంచ్ చేస్తున్నారంట. సో ఇదండి ఇంకా ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.